హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 ఇక టికెట్ ఫినాలే టాస్క్‌లో చూస్తే మాత్రం అవినాష్ విన్ అయిపోవటం వల్ల తనైతే టాప్ 5కి అయితే వెళ్ళిపోయారని అయితే తెలుస్తుందనమాట. తనైతే సాటర్డే ఎపిసోడ్‌లోనే సేవ్ అయితే అయ్యారు. ఇక నెక్స్ట్ ఏమేమి జరిగాయి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్‌గా చూస్తే మాత్రం బ్లాక్ టికెట్, అలానే చూస్తే గోల్డెన్ టికెట్. బ్లాక్ టికెట్ చూస్తే మాత్రం ఇక నబీల్‌కి, పృథ్వీకి, తేజకి, ప్రేరణకి వీళ్ళకైతే ఇస్తారనమాట. టాస్క్‌లో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి, వీళ్ళు ఎలా ఆడారు ఏంటి, దాన్ని బట్టి వీళ్ళు బ్లాక్ టికెట్ అనేది ఇచ్చినట్టయితే తెలుస్తుందనమాట. ఇక నెక్స్ట్ చూస్తే గోల్డెన్ టికెట్. దీంట్లో చూస్తే మాత్రం ఎవరికి వచ్చి ఉంటుందని మీరు గెస్ చేస్తున్నారు. నిఖిల్‌కి అయితే అప్రిషియేషన్ కూడా రావటం జరిగింది. తను టాస్క్‌లో కొంచెం లెగ్‌కి ప్రాబ్లమ్ కూడా అయింది. తను టాస్క్ అయితే బాగా ప్లే చేస్తారు. అయినా సరే తనకైతే గోల్డెన్ టికెట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆ నెక్స్ట్ చూస్తే మాత్రం ఇక రోహిణికి కూడా గోల్డెన్ టికెట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆ నెక్స్ట్ చూస్తే మాత్రం అవినాష్‌కి కూడా గోల్డెన్ టికెట్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఆల్రెడీ మీరు ప్రోమో చూసేసారు. ఎవరికి బ్లాక్ టికెట్ వచ్చిందనేది. గోల్డెన్ టికెట్ మాత్రం వీళ్ళకైతే వచ్చినట్టయితే నాకైతే న్యూస్ ఉందనమాట. ఇక సాటర్డే ఎపిసోడ్‌లోనే చూస్తే తేజ అయితే ఎలిమినేషన్ అయితే అవుతారనమాట. డబుల్ ఎలిమినేషన్‌లో. ఇక సండే ఎపిసోడ్‌కి వస్తే మాత్రం ఎవరు ఫస్ట్‌గా సేవింగ్ అయ్యారు అంటే గనక గౌతమ్ అయితే సేవ్ అయిపోతారనమాట ఫస్ట్. తర్వాత ప్రేరణ సేవ్ అవుతది. తర్వాత నిఖిల్ అయితే సేవ్ అవుతారు. ఇక డబుల్ ఎలిమినేషన్ లో చూస్తే మాత్రం ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది పృథ్వీ. ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పడం జరిగింది. పృథ్వీకి ఓటింగ్ అనేది తక్కువ ఉండడం వల్ల పృథ్వీ అయితే ఈ వారం అయితే ఎలిమినేషన్ అయ్యారు. ఇక తేజ అలానే పృథ్వీ వీళ్ళిద్దరూ అయితే డబుల్ ఎలిమినేషన్ లో అయితే ఎలిమినేషన్ అయినట్టయితే తెలుస్తుంది అనమాట.